హలో నమస్తే అన్న, రజితన్న గారు నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? మహబాద్ జిల్లా తొర్రూరు గ్రామం, తొర్రూరు మండలం నుంచి మాట్లాడుతాను. ఏం పేరు? నా పేరు గువ్వ సోమయ్య. సోమయ్య గారు, ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన? వాని పరిపాలన 100 దినాలు ఎన్నడైతేవాడు మునిగిపోతాడు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చాని ఇచ్చిన గ్యారంటీలన్నీ వదిలిపెట్టి ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటాడు, స్థూపం చుట్టూ కంపకంచలేపిస్తాడు, అన్ని అబద్ధాలు శబద్ధాలు చెప్పి వాడు పరిపాలన చెప్తాడు. ఎందుకన్నా వాడి పరిపాలన వాడు ఎన్నడూ నాశనమైపోతుంది ఈ ప్రభుత్వం. అన్నయ్య నమస్తే, ఏమనుకోవద్దు, అన్ని లేని ఎనలేని పూతలు చెప్తాడు, పేగులు మెడకెత్తానంటాడు, ఆ కార్యాలుగా ఉంటాయి అంటాడు, 20 మీటర్ల పాటు పెడుతున్నట్టాడు కేసీఆర్ కుటుంబాన్ని. కేసీఆర్ 24 గంటలు ఆయన మీదనే ఇటువంటి బూతులు మాట్లాడతాడు. ఎందుకన్నా వాడు దున్నపోతా మనిషా, అన్నం తింటాడా, 5 ఏళ్లతోటి మెంటలా అన్న? ఎందుకు ఆ బతికెందుకు? ఈ ఇచ్చిన గ్యారంటీలు ఒక్కటి నిజం చెప్తుంది అన్న. నమస్తే అన్న, ఏమనుకోకన్నా. పర్లేదు చెప్పండి, కానీ బూతులు మాట్లాడుకుంటుంటే చాలు అన్న. మాట్లాడేది ఆయన బూతులే, మరి మనకు కూడా రగిలిపోతాను అన్న, గుండెలు లోపల రగిలిపోతాయి. రైతు మనకు ఎప్పుడు వేయాలన్నా, ఇప్పుడు ఇవ్వాలిగా. ఇత్తనాలు తెచ్చుకునేటోళ్ళు, మందు బస్తాలు తెచ్చుకునేటోళ్ళు, దున్నించుకునేటోళ్ళు, ఇప్పుడు రోహిణి కార్డు వచ్చింది. ఇప్పుడే కదన్న సాగు చేసుకునేది, బతికేది ఇప్పుడేగా రైతు. ఇవన్నీ వదిలిపెట్టి అన్ని అడ్డగోలు పనులు చేసుకుంటూ నేను చెప్తానా, ప్రభుత్వం నేను మంచిగా నడుపుతానా అని మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు. మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు? ఒక్క నియోజకవర్గానికి రారు. రైతులు చచ్చిపోతే పరామర్శించరు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతే వాళ్ళని ఆదుకోరు. ఇతనన్నా ఈ పెన్షన్లు ఇవి అవి అన్ని పథకాలన్నీ మొత్తం అబద్ధాలు శబద్ధాలు చెప్పి ఆ రాజ్య పరిపాలనకు ఆ గద్దెక్కి ఇవాళ ఇన్ని తీర్ల పూతులు మాట్లాడుకుంటా ఈ అన్ని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా ఏదో బాండ్ పేపర్లు తెచ్చి ఇచ్చి అన్ని రాపించుకొని ఇది చేస్తాం, అది చేస్తాం, అన్ని చేస్తాం, అన్ని రాయింది అవి అన్ని ఎక్కడ కూడా వచ్చిందన్న ఈ పరిపాలన. ఎందుకన్నా అన్న, ఇక ఎక్కువ మాట్లాడాలంటే బూతులే వస్తే మాకు రైతులు ఆగలేకపోతాను, కడుపులో మంట. అందుకే మీరు వయసులో పెద్దవారే, అందుకే నేను ఏమంటలేను, మీరు చెప్పండి. తెలంగాణ ప్రజలు కూడా ఇంటారు మీ వేదన. కరెంట్ ఉండదు, కరెంట్ వచ్చేది, కరెంట్ ఇయ్యాడు, నీళ్లు ఉండయి, నీళ్లు చెర్లన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ పరిపాలనప్పుడు చెర్లు అలుగులు పోసేది అన్న, ఈ రోజుల్లో అలుగులు పోసేది. ఇప్పుడు ఈ పంటలకు ఏంది, బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, కరెంటు సరిగా ఉండదు. ఈ నీళ్ల కష్టాలు, ఈ కరెంటు కష్టాలు, ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టుడే. బంధు బస్తాలు ఇవ్వకపోవటం, లైన్ల చెప్పులు పెట్టి నిలబడటం, ఈ అన్ని కష్టాలు రైతులను పెట్టుకుంటా ఈ పాపపు పరిపాలన ఎందుకు చేస్తాడన్నా? దయచేసి ప్రజలు వినాలి. వైఆర్టీవీ నుంచి మీరు అన్ని చెప్తా ఉన్నారు, కరెక్ట్, మీరు చెప్పేటి అన్ని కరెక్ట్, మేము ఇంటనే ఉంటాం ప్రతిరోజు అన్న. ఈ పరిపాలన ఎన్నడూ పాడైపోతుందా అని కడుపు రగిలిపోతుంది అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. చూసిర్రా, ఒక పెద్ద ఆయన వాదన అది, మహబూబాద్కు సంబంధించిన సోమన్న వాదన అది.